బ్రేకింగ్ న్యూస్. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద జాతరైన మేడారం ఎంత అట్టహాసంగా ఎంత వైభవంగా జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. అయితే ఈ జాతరలో ఒక డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లేడీ ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించిన ఒక డ్యాన్స్ వీడియో పైన ఇప్పుడు పలువురు చర్చిస్తూ ఉన్నారు. అసలు ఆ లేడీ డైనమిక్ ఆఫీసర్ గురించి అందరూ తెలుసుకోవాలని తహతహలాడుతూ ఉన్నారు. ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ కోసము ఇప్పుడు నెట్లో తెగ సెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆమె పేరు వచ్చేసి వసుంధర యాదవ్ అని అందరికీ తెలిసిందే. తాను ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఏసీపీగా పనిచేస్తూ ఉన్నారు. మేడారంలో జరిగిన ఈ జాతరలో భాగంగా అక్కడ మంత్రి సీతక్క గారు, అలాగే అడ్లూరి లక్ష్మణ్, వీరితో పాటు ఎస్పీ, జిల్లా కలెక్టర్ సారథ్యంలో అక్కడున్న ఆదివాసుల గుంపుతో పాటు వారు తీమ్సా నృత్యాన్ని చేశారు. తీమ్సా నృత్యం అనేది ఆదివాసుల ప్రత్యేక నృత్యం కాబట్టి ఆ నృత్యంలో ఐపీఎస్ ఏసీపీగా ఉన్న వసుంధర యాదవ్ గారు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు వసుంధర యాదవ్ గారు ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఆమె ఏసీపీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కల్లూరు సబ్ డివిజన్లో ఏసీపీగా ఆమె పోస్ట్లో ఉన్నారు. అయితే ఆమె యూపీకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్గా అందరూ ఇప్పుడు అంటే ఆమె సమాచారం ప్రకారం నెట్లో ఆమె సమాచారం ప్రకారం యూపీఎస్కి చెందిన వారిగా తెలుస్తూ ఉన్నది. 2023 యూపీఎస్సికి చెందిన ఉత్తరప్రదేశ్ ఆఫీసర్గా ఆమెను గుర్తిస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆమె బేసిక్గా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్ గారిని ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె అజయ్ యాదవ్ గారిని వివాహం చేసుకున్న అనంతరం తెలంగాణకు ఆమె పోస్టింగ్ అనేది చేశారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఆమె గ్రే గ్రౌండ్స్ యూనిట్లో సేవలు చేస్తూ ఉన్నారు. ఇది యాంటీ నక్సల్ మరియు స్పెషల్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేసి ఎలిగేట్ గ్రూప్కు ఆమె సారథ్యం వహిస్తూ ఉన్నారు. 2025 నవంబర్లో తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కల్లూరు సబ్ డివిజన్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా ట్రాన్స్ఫర్ చేసింది. నవంబర్ చివరి నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఆమె నవంబర్ చివరి నుండి అక్కడ ఏసీపీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి అక్కడ ఉన్న వారైతే చెప్తా ఉన్నారు. చట్టం, అలాగే లా అండ్ ఆర్డర్, క్రైమ్ ప్రివెన్షన్స్, అలాగే కమ్యూనిటీ సేఫ్టీని మేనేజర్గా ఆమె విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆమె ఛార్జ్ తీసుకున్న తర్వాత పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో వారి సారథ్యంలో ఆమె విధులు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి ఆమె జాతరలో ఆమె చూసిన అంటే ఆ జాతరలో ఉత్సాహం కావచ్చు, ఆ జాతర స్ఫూర్తిని కావచ్చు, ఆమె డ్యాన్స్లో అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఆమె చాలా ఆనందంగా అక్కడ సీతక్క గారు అలాగే ఇతర ఆఫీసర్లతో కలిసి అధికారులతో కలిసి ఆమె నృత్యం చేసిన వీడియోలు ఇప్పుడు చాలామందిలో ఒక నూతన ప్రోత్సాహాన్ని కూడా నింపుతున్నాయని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి డైనమిక్ లేడీ ఆఫీసర్స్ ఇలాంటి జాతరలో అలాగే తమ విధుల్లో ఇలా ధైర్య సాహసాలతో వారు పాల్గొంటే చాలామంది సామాన్యులకు కూడా స్ఫూర్తి వస్తుందని చెప్పేసి నేర్జన్లు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద వసుంధర యాదవ్ గురించి ఇప్పుడు నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారనేది అందరూ నమ్మదగిన నిజంగా అందరూ చూస్తూ ఉన్నారు.